హిందువుల చిరకాల కోరిక అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా అయ్యేందుకు బీజేపీ పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించిన భారతదేశ ప్రజలకు గజ్వేల్ నియోజకవర్గ కో కన్వీనర్ బండారు మహేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ ఎంపీ సీటు త్రిముఖ పోటీ అని సర్వేలలో తేలినా తనకు పోటీ లేదని బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు 33,000 మెజారిటీతో గెలుపు సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో బీజేపీ పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలుపుతో గజ్వేల్ పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద టపాసులు కాల్చి స్వీట్స్ పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. మెదక్ పార్లమెంట్లో ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి యుద్ధంలో ఇలా మెదక్ ప్రజలు ఇలా ధర్మానికి మొగ్గు చూపి ఇలా ధర్మమే గెలవాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ మాధవనేని రఘునందరావు గారిని ఇలా భారీ మెజారిటీ తోటి ఇలా గెలిపించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇలా మెదక్ పార్లమెంట్లో ముఖ్యంగా ఇదే పార్లమెంట్లో మాజీ ముఖ్యమంత్రి 2 పదవులు అనుభవించినటువంటి 6 అడుగుల బుల్లెట్ అని చెప్పుకున్నటువంటి హరీష్ రావు ఇలా గొప్ప గొప్ప ప్రలోభాలు పలికిరు. కానీ ఇవాళ మెదక్లో ఉన్నటువంటి ప్రజలు చైతన్యం కలిగినటువంటి ప్రజలు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లకు రాష్ట్రానికి ఈ ఎలక్షన్లకు సంబంధం లేదు. ఈ ఎలక్షన్లు దేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్లు కాబట్టి ఖచ్చితంగా దేశంలో మళ్ళీ మరొక్కసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటేనే మేము సంతోషంగా ప్రశాంతంగా బతకగలుగుతామనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఏర్పడదు. కాబట్టి ఇలా మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే పట్టణ స్థాయిలో ఇలా రాష్ట్ర స్థాయిలో ఇలా దేశ స్థాయిలో ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రతి నిధులు ఇలా ఖచ్చితంగా గ్రామాలలో అభివృద్ధి జరిగినటువంటి ప్రతి పనులు కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పనులే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇలా ఖచ్చితంగా మాకు 500 ఏళ్ల నాటి కళ ఇలా 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మా దేవుణ్ణి అవమానించింది. ఇలా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా 500 ఏళ్ల నాటి కళ ఏదైతే ఉందో హిందువుల చిరకాల స్వప్నమైనటువంటి ఇలా కళను నెరవేర్చినటువంటి భారత ప్రధాని ఇలా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మా దేశంలో రామాలయాన్ని కట్టించారు. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా రాముడికి ఓటేస్తాం, ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్పేసి ఇలా మరొకసారి ఇలా దేశంలో ఇలా ముఖ్యంగా మా మెదక్ పార్లమెంటు రఘునందరావు గారికి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించినందుకు మెదక్ ప్రజలందరికీ కూడా పేరున్న ప్రతి ఒక్క మెదకులో ముఖ్యంగా బీజేపీ గెలవడానికి రఘునన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇలా పాదాభివందనం తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలా ప్రస్తుతం ఏర్పడేటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చాలా మంది కూడా ఇలా మెదకులో ఎక్కడుంది బీజేపీ, తెలంగాణలో ఎక్కడుంది బీజేపీ అని చెప్పేసి మాట్లాడారు. కేసీఆర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడుందో ఇలా మెదకులో వచ్చి చూడు. ఇలా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ అల్లుడు ఇక్కడ 2 మంత్రి పదవులు అనుభవించి ఇలా నీకు 6 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ మెదకు గడ్డ మీద ఇలా నిన్ను కూకటి వేళ్లతో పెగిలిచి ఇలా నిన్ను తంతే నువ్వు ఎక్కువ మూల బిడ్డ ఖచ్చితంగా మెదక్ గడ్డ మీద ఈసారి బీజేపీ ఏ రకంగా గెలిపించుకున్నావో వచ్చే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా మెదక్ గడ్డ మీద గజ్వేల్ గడ్డ మీద ఇదే కేసీఆర్ను పొందబెట్టి గజ్వేల్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ధీరా తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు మెదక్ పార్లమెంట్ జరిగిన ఎలక్షన్లో మాధవనేని రఘునందనరావు గారికి అఖండ మెజార్టీ అందించిన ప్రజలందరికీ మరోవారి శిరస్సుకి నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు కేసీఆర్ గారి డబ్బుకి ఆత్మగౌరవానికి జరిగిన ఎలక్షన్లో ఈరోజు డబ్బు ఓడిపోయింది, ఆత్మగౌరవమే గెలిచింది.
కేసీఆర్ డబ్బు అహంకారంతో ఒక డబ్బున్న వ్యక్తిని, ఒక దొంగని, మన్నాడు సాగర్ గుంపు బాధితులు ముంచిన ఒక దొంగని తెచ్చి డబ్బుతో ఓటు కొనొచ్చు, డబ్బుతో ఏమన్నా చేయొచ్చు అని కేసీఆర్ గారు వెంకటరామరెడ్డి గారిని పెడితే ఈరోజు ప్రజలు చెప్పుతో సమాధానం చెప్పినట్టు వెంకటరామరెడ్డి గారిని 3వ స్థానానికి ఇలా మెదక్ పార్లమెంట్లో అంకితం చేశారు. కేసీఆర్ గారు ఇక్కడ తెలుసుకోండి, డబ్బుతో ఏది జరగదు, ఆత్మగౌరవంతో జరుగుతుంది. నువ్వు ఆత్మగౌరవంతో పోరాటం చేసినా చెప్పుకుంటావు కదా, డబ్బులో నాయకులు పెట్టి ఒక ఆత్మగౌరవం కోసం కొట్లాడిన ఒక రఘునందన్ రావు, తెలంగాణ కోసం కొట్టాడిన రఘునందన్ రావు గారిని, పేద ప్రజల కోసం కొట్టాడు రఘునందన్ రావుని ఓడగొట్టాలని ఒక డబ్బు వ్యక్తి నుంచి కుతంత్రం చేస్తే ఇలా ప్రజలకు తగిన బుద్ధి చెప్తారు. ఇలాగే నువ్వు చేస్తూ పోతే రేపు ఎంపీ ఎలక్షన్లో కాదు, జరగబోయే స్థానిక సంస్థలో కానీ మున్సిపల్లో కానీ రేపు బీజేపీ జెండా ఎగరేస్తాం. మున్సిపల్ రేపు మేము బీజేపీ కవితం చేసుకుంటుందని పేరు తెలియజేసుకుంటూ ఈరోజు బీజేపీ గెలుపుకు సహకరించిన ప్రజలందరికీ, ముఖ్యంగా కష్టపడే కార్యకర్తలందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్. ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎక్కడ కూడా కనిపించని ఈ పరిస్థితి మొదలైంది. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై. జై శ్రీరామ్. మేమంతా బీజేపీ అన్నదమ్ములు, అక్క ఏలేలు, కార్యకర్తలు అందరం కష్టపడి బీజేపీకి కష్టపడి ఇంటింటికి బొట్టు పెట్టుకుంటా తిరుగుకుంటా ఓట్లు ప్రేమ అభిమానంతో అడిగి ఇవాళ రఘునందన్ అన్నను గెలిపించుకున్నాం. రేపు ఇట్లనే కష్టపడుకుంటా ఇంటింటికి ఎలాంటి కష్టాలు ఉన్నా బాధలున్నా ముందడుగు వేసి కష్టపడుకుంటా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మట్టుకు పనులు చేస్తలేరు అక్క అని నన్ను చాలామంది అడుగుతుండ్రు. ప్రతి ఒక్కరిని ఏరుకుంటా పని చేసి ఊరుకు పల్లెకు బీజేపీ జెండా ఎగరేసుకుంటా 5 సంవత్సరాలలో డబల్ చేసుకొని ముందడుగు వేసుకొని చేస్తాం. కేసీఆర్ని పని ఒడిచిపోయింది. గజ్వేల్కు బాయ్ బాయ్. జై శ్రీరామ్.